హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను ఒకటి చెప్తా. ఫ్రెషర్స్కి స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అందుకన్నా ముందు 20 years వచ్చాక మనం పేరెంట్స్ మీద ఆధారపడడం చాలా తప్పు. 20 years వచ్చాక 20 years వచ్చాక వీ హ్యావ్ సమ్ మెచ్యూరిటీ మైండ్. మనము పార్ట్ టైం చేసుకుంటూనే మన లైఫ్ని లీడ్ చేయాలి. అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే పేరెంట్స్కి అప్పటికే మిమ్మల్ని చదివిపించడం చాలా అయిపోయి ఉంటుంది కదా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ యాక్చువల్ రియల్ లైఫ్. అప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి. ఓకేనా. ఇంకా ఏంటంటే ఇప్పుడు యూఎస్ఏకి యూకేకి వెళ్ళే పర్సన్స్ ఎవరైనా సరే చూడండి, యూకేకి వెళ్ళి యూఎస్ఏకి వెళ్ళి ఇంట్లో పనిచేసి లేకపోతే షాప్స్లో వర్క్ చేసి చదువుకుంటారు. మనం ఇండియాలో ఉన్నంత మాత్రాన మనం అలా చేయకూడదు అనేసి మనకేముండదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎవరైనా సరే పార్ట్ టైమ్స్ చేస్తూనే చదువుకోండి. ఎందుకు అంటే మీకోసమే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా చాలా యూజ్ అవుతుంది. మీరు ఒక బర్డెన్ లాగా ఉండరు వాళ్ళకి. యాక్చువల్‌గా ఏ పేరెంట్స్ మిమ్మల్ని బర్డెన్‌గా అనుకోరు మీ పేరెంట్స్. కాకపోతే మనం ఒక సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. ఓకేనా. సరే, ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హోమ్ ట్యూషన్స్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల ఎవరైనా సరే చిన్న పిల్లలు ఉన్నారే అనుకో, వాళ్ళకి ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేయండి. ఎవరికి అంటే అక్క ఎవరుంటారు అని మాత్రం మీరు అనుకోవద్దు. చాలా మంది ఉంటారు. సపోజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా ఫ్యామిలీలో ఉంటే ఆ పర్సన్స్ ఏమైతారు, జాబ్స్‌కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాళ్ళు కావాలి అనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వాటికి మీరు ట్రై చేయండి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా హోమ్ ట్యూషన్స్ ఉన్నాయా అని సెర్చ్ చేయండి. ఓకేనా. ఉమెన్స్‌కి చాలా యూజ్ అవుతది. ఉమెన్స్‌కి, గర్ల్స్ అండ్ ఆల్సో బాయ్స్‌కి గూడా హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా మీకు హోమ్ ట్యూషన్స్ చుట్టుపక్కల దొరకలేదు అన్నప్పుడు నేను కొన్ని వెబ్‌సైట్స్ చెప్తాను. ప్రైవేట్ ట్యూటర్. ప్రైవేట్ ట్యూటర్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తే మీకు సమ్ ఆఫ్ ది అమౌంట్ అనేది పే చేస్తారు. కానీ ఒక క్లయింట్ దొరకడానికి కొంచెం టైం పడుతుంది. సైట్ నేమ్ వచ్చేసి ప్రైవేట్ ట్యూటర్. అండ్ ఇంకా ఇలాంటి ప్రైవేట్ ట్యూటర్ జాబ్స్ చాలానే ఉన్నాయి. ఒకసారి సెర్చ్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది టోటల్లీ ఫర్ మెన్స్. ఉమెన్స్ కూడా చేయొచ్చు గానీ ఐ నెవర్ ప్రిఫర్ దెమ్ ఫర్ దిస్. బట్ మెన్స్ కోసం అయితే చెప్తున్నాను. బాయ్స్ కోసం ఏంటి అంటే మీరు తలుచుకుంటే ఇప్పటికిప్పుడే ఈ రోజుకే మీరు 500 కూడా ఎర్న్ చేయొచ్చు. మరి ఎలా అనుకుంటున్నారా? సీ, ఈ రోజు మన ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ చాలానే పెరిగిపోయినాయి. అవునా? బ్లింకిట్ అనేసి, జెప్టో అనేసేసి, ర్యాపిడో అని, ఊబర్ అనేసి, ఓలా అనేసి ఇలా చాలా వచ్చాయి. అవునా? మీ దగ్గర బైక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి గదా. ఈ రోజు నువ్వు ఒక వాకింగ్ డ్రైవ్‌కెళ్ళాలంటే చార్జెస్ కావాలి. రాడానికి, పోవడానికి చార్జెస్ అయితాయి. నువ్వు ఒకవేళ వేరే స్టేషన్‌లో ఉన్నావనుకో, ఆ స్టేషన్ నుంచి హైదరాబాద్‌కి రాడానికి నీకు చాలా టైం పడతది. అవునా? చాలా అమౌంట్ కావాలి. మినిమమ్ 5,000-6,000. ఇంతవరకు చదివిపిచ్చి మీ జాబ్ కోసం గూడా మళ్ళీ మీ పేరెంట్సే ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటది చెప్పండి. బాధ లేకపోయినా మీకు చెప్పలేకపోయినా గూడా మీరు బాధపడతారని ఖచ్చితంగా వాళ్ళ బర్డెన్ ఫీల్ అవుతారు. ఓకేనా. సో మీరేం చేస్తారు అంటే డైలీ 18 అవర్స్, సపోజ్ డేలో 18 అవర్సే అనుకోండి. ఎందుకంటే మనం నిద్రపోయే టైం ఉంటది మిగతాదంతా. అవునా? 18 అవర్స్ అనుకోండి. 18 అవర్స్‌లో 9 అవర్స్ చదువుకొని, 9 అవర్స్‌కి జాబ్స్‌కి అప్లై చేస్తూ, ఒక 2 అవర్స్ డేకి 2 అవర్స్ ఈ ర్యాపిడో గాని, ఊబర్ గాని ట్రై చేయండి. జెప్టో ఇవన్నీ పార్ట్ టైమ్‌కి సెట్ అవ్వవు అంతగా. ఓకేనా. బ్లింకిట్ మళ్ళీ సెట్ అవుతది కొన్ని స్టోర్స్‌లో. బట్ జెప్టో ఇవి కొంచెం సెట్ అవ్వవు. ఓకేనా. ఈ ఓలా, ఊబర్ ఏంటి అంటే మీకు టైం ఉన్నప్పుడు ఆన్ చేసుకొని వెళ్ళడమే అంతే. ఇంకేం లేదు గదా. ఎవరైనా ఇది ట్రై చేయండి. ఎందుకు అంటే నేను చూసిన పర్సన్స్‌లో కొందరైతే మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేసి ఈవినింగ్ 9 నుంచి నైట్ 12 వరకు ఇవే చేస్తారు ర్యాపిడో. ఎందుకు అంటే కొన్ని కంపెనీస్‌లో సాలరీస్ అప్పుడే వేయకపోవడం అలా ఉంటుంది గాబట్టి, వాళ్ళకి సాలరీ సరిపోకపోవడం అలా ఉంటుంది. పేరెంట్స్‌కి సపోర్ట్ చేయాలి. ప్లస్ చాలా ఉంటాయి ఖర్చులు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా నార్మల్ పాసివ్ ఇన్‌కమ్ కోసం గూడా ఎర్న్ చేసుకోవాలి అనేసి చేసుకుంటూ ఉంటారు. అందులో మీరు ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు చేయడానికి. ఎవ్వరైనా చేయొచ్చు. ఓకేనా. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ. అదేమి కాదు. అది కూడా మీకొక ప్రొఫెషనల్ వర్క్ లాంటిదే. మీ వర్క్ మీరు చేస్తున్నారు అంతే. ఇంకేం లేదు దాంట్లో. ఒక పర్సన్ అయితే ఇప్పుడు వెళ్తున్నారు. 9:00కి స్టార్ట్ చేస్తాడు. 9:00 నుంచి 12:00 వరకు ఆహ్, చేస్తాడనమాట. ఊబర్‌లో, ర్యాపిడో అండ్ ఓలా 3 ఉంటాయి అతని దగ్గర. 400 నుంచి 500 వరకు ఎర్న్ చేస్తాడు జస్ట్ వితిన్ 2 అవర్స్.
2 అవర్స్‌లోనే 400 నుంచి 500 ఎర్న్ చేస్తాడు. అంటే మళ్ళీ సాటర్‌డే, సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు చేసి 1:00 వరకు చేసి 1:00 నుంచి ఈవినింగ్ వరకు ఆపేసి, ఈవినింగ్ నుంచి నైట్ మళ్ళీ చేస్తాడు. అంటే ఆ 2 డేస్‌లో మినిమమ్ ఎంత లేదన్నా 1500 అలా అలా సంపాదించుకుంటాడు. 1500, 2000 అలా సంపాదించుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఈ ఈ డేస్ మొత్తం ఈ వర్కింగ్ డేస్‌లో మాత్రం 500, 600 ఒక్కొక్కసారి 400 అలా ఎర్న్ చేసుకుంటాడు. మనకి ఈ రోజు ఏదైనా వెళ్ళాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక 1000 లేనిదే మనం పోలేం. అవునా? ఎవరిని ఒక రూపాయి అడగకుండా మీరు ఇలా చేసుకోండి. చాలా చాలా బెటర్ ఆప్షన్ ఫర్ యూ. ఓకేనా? ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇన్సూరెన్స్ పాలిసీస్ అనేసి చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు, ఐడీఎఫ్‌సీ కావచ్చు, ఎస్‌బీఐ వాళ్ళకి కావచ్చు. వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ పాలిసీస్ వీటి గురించి ఉంటాయి కదా! ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావాలి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు పార్ట్ టైమ్‌కి. నేను ఇది అందరికీ చూస్ చెయ్యను. ఎందుకంటే స్ట్రెసబుల్ థింగ్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ మీకు చదువుకోవడానికి ఇబ్బందవుతుంది కాబట్టి. ఈ పార్ట్ టైమ్ చేసుకోవడం వల్ల గూడా మీరు కొద్దిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్స్‌లో ఇంకొకటేంటంటే వాయిస్ ఓవర్ జాబ్స్. మీరొకసారి గూగుల్‌లో వాయిస్ ఓవర్ జాబ్స్ అని సెర్చ్ చేయండి. చాలా వస్తాయి. వుమెన్స్ కోసం చెప్తున్నాను. మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని గూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్స్‌కి కంటెంట్ దొరకదు. అలాంటిది మీరు గూగుల్‌లో ఒకసారి కంటెంట్ క్రియేటర్ జాబ్స్ అని సెర్చ్ చేయండి. చాలా జాబ్స్ ఒస్తాయి. కంటెంట్ క్రియేటర్ అని సెర్చ్ చేస్తే. ఎందుకొస్తాయి? బికాస్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఒక వాయిస్ ఓవర్ జాబ్స్ ఉన్నాయి. ఒక కంటెంట్ క్రియేటర్స్. మీరొకసారి లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేసి చూడండి. అండ్ ఒకసారి మన లింక్డ్ఇన్ గాని, నౌకరీ గాని ఇలాంటివి సెర్చ్ చేసి చూడండి. నౌకరీలో కావచ్చు, ఇండీడ్‌లో కావచ్చు, లింక్డ్ఇన్‌లో కావచ్చు. చాలా జాబ్స్ ఉన్నాయి. వాయిస్ ఓవర్ జాబ్స్. మీ వాయిస్ ఓవర్‌తోనే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాంటివి ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఎవ్వరు డబ్బులడిగితే మీరు తీసుకోవద్దు ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే మీరు ఇలాంటి వాటికి డబ్బులడిగే అవకాశమే ఉండదసలు. ఎవరైనా డబ్బులడిగితే పే చేయొద్దు. మంచి జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయి పార్ట్ టైమ్‌లో వాయిస్ ఓవర్ జాబ్స్. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఓకేనా? అండ్ డోంట్ పే ఎనీ అమౌంట్ ఫర్ దీస్ జాబ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి వీడియో ఎడిటర్స్ అండ్ థంబ్‌నెయిల్ ఎడిటింగ్. మీకెవరికైనా థంబ్‌నెయిల్స్ ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ వస్తే చిన్న చిన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్స్‌తో కనెక్ట్ అవ్వడం కాదు. మంచి పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళుంటారు. లాక్స్, 3,00,000, 4,00,000 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు ఏమేం థంబ్‌నెయిల్స్ చేశారో ఒక్కసారి వాళ్ళకి పెట్టి చూడండి. ఓకేనా? ఒక్కసారి వాళ్ళకి పెట్టి చూస్తే ఆ థంబ్‌నెయిల్స్ చూసి మేబీ మీకొక మంచి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుందనమాట. అంటే అట్‌లీస్ట్ మీకొక పార్ట్ టైమ్ జాబ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఈ పార్ట్ టైమ్ జాబ్ గూడా మీకు బాగా యూజ్ అవుతది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఈ కంటెంట్ క్రియేటర్ ఇవన్నీ కాకుండా ఇంకా ఏమున్నాయంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేసి ఒకటుంది. అఫిలియేట్ మార్కెటింగ్ సైడ్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా నాకంతగా తెలీదు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సి ఫస్ట్ వచ్చేసేసి ట్రై చేయండి. ఓకే. వస్తే బెటర్ ఆప్షనే గదా! అఫిలియేట్ మార్కెటింగ్‌లో గూడా మంచిగా ఎర్న్ చేసుకుంటారు. ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఇన్‌స్టిట్యూట్స్‌లో సపోర్టర్ రోల్స్ అనేసి ఖాళీగానే ఉంటాయి. చాలా వరకు. మెనీ ఇన్‌స్టిట్యూట్స్‌లో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో సపోర్టర్ రోల్స్ అనేసి ఉంటాయి. ఆ సపోర్టర్ రోల్స్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకుంటూనే సపోర్టర్ రోల్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు గదా! ఇన్‌స్టిట్యూట్స్‌లోనే కాదు స్కూల్స్‌లో గూడా ట్యూటర్స్ అనేసి ఉంటాయి. ఇలా మీరు ట్యూటర్స్‌గా వెళ్ళాలనుకున్నా లేకపోతే హ్మ్. ఇన్‌స్టిట్యూట్స్‌లో సపోర్టింగ్ చేయాలనుకుంటున్నా జస్ట్ డైలీ ఒక 3 అవర్స్, 4 అవర్స్ చేసినా గూడా మీకొక పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది. నేను బాయ్స్‌కి ఏం చెప్తానంటే మెయిన్ థింగ్ ఒకసారి మీరు ఇంట్లో ఉండి ఒక్కరోజు ఊబర్‌కి గాని అలా వెళ్ళడానికి ట్రై చేయండి. మంచి పాసివ్ ఇన్‌కమే మీరు ఎర్న్ చేసుకుంటారు. ఒక జాబ్ చేసే పర్సనే ఎర్న్ చేసుకుంటున్నప్పుడు మీరు మీరేం చేయాలి అంటే, ఒక ఎర్న్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకొక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది. ఒక రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి? అంటే దాని ద్వారా మనకు ఆ రూపాయి విలువ తెలుస్తుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాం. కాలేజ్‌లో ఉన్నప్పుడు, స్కూల్స్‌లో ఉన్నప్పుడు కదా! కానీ అప్పుడు మీకేమవుతుందంటే, ఎర్న్ చేయడం కన్నా ఫస్ట్ మీకు ఆ రూపాయి విలువ తెలుస్తుంది. ఓకేనా? ఇంత ఖర్చు పెట్టేస్తాం. అంతే కాకుండా మీ ఫీజ్ గూడా మీరే కట్టుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరొక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరేమి పేరెంట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టిట్యూట్‌లో నేను ఇన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మీకు పే చేస్తానని చెప్పేసి నువ్వు హ్యాపీగా
ఎండ్ చేసి తర్వాత నువ్వు వాళ్ళకి పే చేయొచ్చు. లేకపోతే అదే ఇన్‌స్టిట్యూట్‌లో నేను ఒక సపోర్టర్ రోల్‌గా వర్క్ చేస్తానని చెప్పేసి కూడా మీరు ఎండ్ చేసుకోవచ్చనమాట. ఇలా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఏదైనా స్కూల్స్‌లో ట్యూటర్‌గా వెళ్ళడానికి ట్రై చేయండి వుమెన్స్. ఓకేనా? ఖాళీగా ఉండొద్దు. నా బీటెక్ అయిపోయింది ఇంకా నాకు జాబ్ రాలేదు అనేసి మీరు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. పాసివ్ ఇన్‌కమ్ కోసం ఫస్ట్ ట్రై చేయండి. అంతవరకు. ఓకే. వన్ సైడ్ మీ చదువుని ఆపకూడదు. మీరు అప్లై చేసేది ఆపకూడదు. 2 సైడ్‌లు ఉండాలి. పార్ట్ టైమ్ అంటే ఏంటి? జస్ట్ నీకు ఫ్రీగా ఉన్న టైంలో నువ్వు వర్క్ చేస్తున్నావని అర్థం. దీనివల్ల ఏమవుతుందంటే మీ పేరెంట్స్‌కి కొద్దిగా మీరు సపోర్ట్ చేసినట్లుంటది. మేబీ ఈ పార్ట్ టైమ్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి కంటెంట్ క్రియేటర్స్. కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఓకే. వాళ్ళు ఈ రోజు ఎర్న్ చేయకపోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో చాలా ఎర్న్ చేస్తారనమాట అమౌంట్. ఈరోజు నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే దగ్గర దగ్గర 10థ్ ఫస్ట్‌లో నీకు 10,000 వచ్చినా లాస్ట్ ఏదో ఒక రోజు నీకు మంచి అమౌంటే వస్తుంది. ఓకే. సీ నా దగ్గర ఫోన్ లేదు. నా ఫోనొచ్చేసి వివో ఫోన్. చాలా నార్మల్ ఫోన్ నేను యూజ్ చేస్తా. అండ్ నా ల్యాప్‌టాప్ అంతే నాకుండేది. నో మైక్, నో కెమెరా, నథింగ్. ఏం లేదు. జస్ట్ వాట్ ఐ యామ్ సేయింగ్ మై కంటెంట్. అంతే గదా! నా కంటెంటే నేను చెప్తాను అంతవరకే వీడియోలో. అంతే గదా! నాకేమి ఎక్స్‌ట్రా ఖర్చేముండదు. నా వర్క్ అయిపోంగానే నన్ను కొంచెం టైం పెట్టుకొని మీకు కంటెంట్ చెప్తాను. అంతేనా? ఈరోజు నాకు డబ్బులు రాకపోవచ్చు. ఈరోజు నేను ఎర్న్ చేయకపోవచ్చు. వన్ డే అయితే నేను ఎండ్ చేస్తా. ఎవరికైనా కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు స్టార్ట్ చేయండి. ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు ఫ్యూచర్‌లో మీరు 1 ఇయర్‌కైనా సరే మీరు ఎర్న్ చేసుకుంటారనమాట. ఎర్న్ చేసుకోవడం ఒక స్టూడెంట్ నేను అక్కడికెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా అనేసి వ్లాగ్స్ పెడితే ఎప్పుడు వ్యూస్ రావు. వ్యూసే కాదు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే యాస్ ఎ స్టూడెంట్‌గా నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు అంటే ఏదైనా నాలెడ్జ్ చెప్తావేమో, లేకపోతే ఏదైనా షేర్ చేస్తావేమో, నువ్వు కాలేజ్‌లో ఫేస్ చేసినవి ఏమైనా షేర్ చేస్తావేమో, నీ కాలేజ్ మంచిదా కాదా అని చెప్తావేమో, ఈ కాలేజ్‌లో ఎలా నువ్వు చదువుకున్నావో చెప్తావేమో అనేసే చూస్తారు. నువ్వు ఒక సీనియర్‌వి ఈ కాలేజ్‌లో ఉంటే నువ్వు ఎంతమంది జూనియర్స్‌కి హెల్ప్ చేస్తావో లేదో నాకు తెలీదు కానీ ఒక కంటెంట్ క్రియేటర్‌గా నువ్వు ఒక స్టూడెంట్ నుంచి బయటకొచ్చినప్పుడు నీ దగ్గర నుంచి వాళ్ళు కావాలి అనుకునేది మాత్రం ఇదే. నీ దగ్గర నుంచి కావాలి అనుకున్నది మాత్రం ఇదే. ఒక స్టూడెంట్‌గా నువ్వు వ్లాగ్స్ చేసేటప్పుడు డెఫినెట్‌గా నువ్వు ఏదైనా ఎడ్యుకేషన్‌కి యూజ్ అయ్యేది చెయ్యి. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. క్రియేటర్‌గా ఉన్నప్పుడు. ఓకే. ఎడ్యుకేషన్‌కి ఏదైనా చేస్తే మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ నిన్ను సపోర్ట్ చేస్తాడు. ఓకే. కంటెంట్ క్రియేటర్ అవ్వడానికి కూడా ట్రై చెయి. ఒకవేళ నీ దగ్గర అంత మంచి నాలెడ్జ్ ఉండి ఏదైనా షేర్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ స్టార్ట్ యువర్ కెరీర్ యాస్ ఎ కంటెంట్ క్రియేటర్. ఇలా మీకు ఇంత మంచి పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి. ఎవరైనా సరే పార్ట్ టైమ్ చేయాలనుకుంటే ఇందులో ఒక్కటి కూడా వేస్ట్ కాదు. ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీది తప్ప నేను ఆ ఇన్స్యూరెన్స్ పాలిసీని మాత్రం 50% చెప్తా. ఇవన్నీ 100% ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. పార్ట్ టైమ్ బాయ్స్ మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే మీరు. అండ్ వుమెన్స్ ఆల్‌మోస్ట్ ఏదైనా ట్యూషన్స్ కానీ, లేకపోతే ఈ ట్యూటర్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, అండ్ వాయిస్ ఓవర్ జాబ్స్ కానీ, ఇలా ఈ థంబ్‌నెయిల్ డిజైనింగ్ అని ఇలా ట్రై చేయండి. ఓకే. That's all about the video, guys. And please subscribe to our channel and don't forget to hit the follow button in Instagram. Thank you. Bye.